అనే ప్రథం వి స్టోరియో అనేవి ఈకు ప్రథం నుండి వచ్చింది. హిస్టరీ అనగా పరిశోధించి తెలుసుకుంటా. హైరోడోంటోగ్లిక్ చరిత్ర పితామహుడు అని పేర్కొంటారు. ఇతని గ్రంథం భారత చరిత్ర, సంస్కృతుల, భాష మరియు సాహిత్య ఆదాయానికి ఇటాలజీ అంటారు. భారత ఇటాలజీ పితామహునికి సర్ విలియం జోన్స్ పిలిచారు. 5 లక్షల సంవత్సరాల సృష్టి దీనిపై తొలి ముందస్తు యుగం ఫస్ట్ ఐసిసి ఆగి ఇంగ్లీష్ అంటారు. మంచు కరిగి నీరు ఏర్పడడం, జీవం పుట్టక సంస్కృతి పురోగమనం కనబడిన దశగా ఇదే ప్రస్తుతం నడిచే దశ. మానవుడు ఆస్ట్రలోపిథెకస్ భూమిపై ఉద్భవించి 5 లక్షల సంవత్సరాలను పూర్తి చేస్తుంది. చారిత్రక ఆధారాలు లేదా ఆధారాలు భారతదేశంలోని వివిధ కాలాల్లోని తావుల ద్వారా, మత బోధ ద్వారా విలువైన సాహిత్య సంసారం. ఈ గ్రంథంలో మతపరమైన అంశాలు, సమకాలీన అంశాలు, లౌకిక అంశాలు మరియు చరిత్ర, సంస్కృతి, సామాజిక అంశాలు పరచబడ్డాయి. స్వదేశీయ సాహిత్యం మరలా 2 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి మతపరమైన సాహిత్యం, 2 లౌకిక సాహిత్యం. ఎన్ని డాట్స్ ఈ విద్యా సాహిత్యం ఇక్కడ వేదాలకు చెందిన వేదాల్లో బ్రాహ్మణాలు అర్హతలు భావిస్తున్నాయి. వేదములు, పురాణాలు మరియు ఇతిహాసాల గురించి చర్చిస్తాం. జైన సాహిత్యం, జైన సాహిత్య గ్రంథాలైన ఆగాలు మరియు జైన కవులు రచించి జైన కళ్యాణ సూత్ర, హరిశి, పర్షన్ మరియు కథాసాహిత్యం వంటి గ్రంథాల సాహిత్యంలో చదువుకుంటాం. శ్రీ శుద్ధ సాహిత్యం, బుద్ధ స్మృత పవిత్ర గ్రంథాలైన త్రిపిటకులు మరియు బౌద్ధ సవిష్టి నాగసైనికుడు రచించిన మిలిష్ట, ప్రధాన ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు మొదలైనవి ఈ సాహిత్యానికి చెబుతాయి. లౌకిక ఆధారాలు ఈ లౌకిక సాహిత్యాల మతాలకు అతీతంగా రూపొందించబడినది. భారతదేశంలో మొదటి లౌకిక గ్రంథం ప్రాణిక రచించిన అబద్ధాన్ని పేర్కొంటారు. హిందీ లౌకిక గ్రంథాలు చాలా కాలంలో రచయితలకు చెందిన పరిమాణ అంశాలు మరియు సామాజిక అంశాలు విశ్లేషిస్తున్నాయి. బరాబరు ये गलती मैंने अगर सर का पढ़े परफेक्ट तो कितना पढ़े 8